హలో ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ అనుపమ కొత్తపల్లి. సో నేను ఇక్కడికి రావడానికి రీజన్, నేను చిన్నప్పటి నుంచి చాలా బొద్దుగా ఉండేదాన్ని, వెయిట్ ఎక్కువగానే ఉండేదాన్ని, ఈవెన్ నా స్కూలింగ్ కానీ అంతా. సో చిన్నప్పటి నుంచి నేను ఫేస్ చేసిన డిఫికల్టీస్ అన్నీ ఓవర్కమ్ చేయడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ థింగ్ విచ్ ఐ హ్యావ్ డెసిషన్ విచ్ ఐ హ్యావ్ టేకెన్ ఇస్ అ బెస్ట్ డెసిషన్. ఎందుకంటే ఎవరికైనా ఒక డ్రీమ్ ఉంటుంది. స్కూలింగ్లో కానీ, మన వే ఆఫ్ లైఫ్ లీడ్ చేసే విధానం కానీ, ఫ్రెండ్స్ కూడా ఎలా ఉంటారంటే లైక్ మనం ఉండే ఫిజికల్ థింగ్ బట్టి కూడా చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఓకే, వీళ్ళు నా పక్కన ఉంటే బాగోదు, వీళ్ళు ఇలా ఉన్నారు, మనం వీళ్ళతో ఉండకూడదు, ఇలాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళని కూడా నేను నా లైఫ్లో చూశాను. సో అలాంటివి చిన్నప్పటి నుంచి చాలానే ఫేస్ చేసుకుంటూ వచ్చాను. ఈవెన్ ఎట్ ద స్టేజ్ ఆఫ్ లైక్ మ్యారేజ్ టైంకి వచ్చినా కూడా, సో బికాజ్ ఐఎమ్ లిటిల్ బిట్ చబీ. సో చాలామంది ఓకే, ఈ అమ్మాయి కొంచెం లావుగా ఉంది, మేము తర్వాత చెప్తాం డెసిషన్స్ అని, ఇలా చాలా ఫేస్ చేశాను. బయట ఫేస్ చేశాను, రిలేటివ్స్ అంటాం కానీ నువ్వు ఎందుకు అంత వెయిట్ లాస్ మీద ఎందుకు ఫోకస్ చేయవు అని. మనం ఎంత చేసినా మన చేతిలో ఉన్నంత వరకు మనం చేయగలం, కానీ కొంత లెవెల్ వరకు చేయగలం. అవి ఓవర్కమ్ చేసుకుంటూ ప్రతి స్టెప్ వెళ్ళాలనంటే మనం వెళ్ళలేం. ఇవన్నీ చూశాను. అట్ లాస్ట్ ఫైనల్లీ నాకు మ్యారేజ్ సెటిల్ అయిన తర్వాత కూడా కొన్ని ఇష్యూస్ లైక్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ ఎక్కడికన్నా బయటికి వెళ్ళినా కానీ నా డ్రెస్సింగ్లో కానీ ఒక పర్టికులర్ లిమిట్ ఆఫ్ డ్రెస్సింగే నేను చేసుకోగలను. ఓకే, ఇది దాటితే ఏదన్నా బయట నాకు అన్కంఫర్టబుల్గా ఉండడం, వీళ్ళేమనుకుంటారా అని, ఇలాంటివి నా మనసులో ఉన్నా కానీ బట్ అవి బయటికి చెప్పలేకపోయేవాళ్ళం. అండ్ మా హస్బెండ్కి తను ఎప్పుడు నువ్వు ఇలా ఉన్నావు అని ఎప్పుడు చెప్పింది లేదు. బట్ కానీ ఏంటంటే నా హెల్త్ పరంగా నేను ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఒక 6-7 months దాకా నేను గైనిక్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని, మెయిన్ బికాజ్ ఆఫ్ మై వెయిట్ వల్ల నాకు ప్రెగ్నెన్సీ కూడా లేట్ అయింది. దానివల్ల ఇష్యూస్ రావడము, ఈవెన్ నా డెలివరీ టైంలో కొంచెం కాంప్లికేషన్స్ ఉండడము, అలాంటి ఇష్యూస్ కూడా ఫేస్ చేశాను. ఈవెన్ ప్రెగ్నెన్సీ పోస్ట్ డెలివరీ తర్వాత ఇంకా నా లైఫ్ ఎలా అయిందంటే వెయిట్ గెయిన్ ఎక్కువైపోయినా. యాక్చువల్లీ ఎవరికైనా పోస్ట్ డెలివరీ తర్వాత వెయిట్ గెయిన్ ఉంటుంది, బట్ నాకు ఇంకా ఎక్కువ అవ్వడము మెడిసిన్స్ వల్ల కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆ వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల నా చిన్న పనులు కూడా నేను చేసుకున్న ఊరికనే టైర్డ్నెస్ రావడం కానీ, దానివల్ల బీపీ షుగర్ ఎఫెక్ట్ అయినవి. ఇంత చిన్న ఏజ్లో బీపీ షుగర్ ఎఫెక్ట్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. దానివల్ల తర్వాత ఫేస్ చేయాల్సిన కాన్సిక్వెన్సెస్ అలానే ఉంటాయి. సో వీటన్నిటికీ ఏంటంటే ఇట్స్ లైక్ ఎన్ని ట్రై చేసినా ఒక 1 week, 1 month ఆర్ 1 year, దాని తర్వాత ఆటోమేటిక్గా ఏంటంటే మనకి ఒక లెవెల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఎంత చేసినా కానీ మనం ఓవర్కమ్ అవ్వలేకపోతున్నాం, ఇంకా చాలు ఇది నేను చెయ్యలేను అని. అలా చాలా చేసిన తర్వాత నా వెయిట్ అనేది ఆల్మోస్ట్ నేను 140 kilos ఉన్నాను. ఒక పర్సన్ అంత వెయిట్ ఉన్నప్పుడు మన థింగ్స్ మనం చేసుకోవాలన్నా చాలా లోగా ఉంటాము. అండ్ బయటికి ఎక్కడికన్నా పబ్లిక్ ప్లేసెస్లో వెళ్ళాలన్నా కానీ నేను వెయిట్ ఉన్నాను, నేను ఇంత లావుగా ఉన్నాను కాబట్టి నేను ఇక్కడికి రాను అక్కడికి రాను అని చాలా చోట్ల నేను వెళ్ళేదాన్ని కూడా కాదు, ఫంక్షన్స్కి ప్రిఫర్ చేసేదాన్ని కాదు. అంటే నా డ్రెస్సింగ్ నాకు ఇష్టం అయినా కానీ ఆ డ్రెస్ వేసుకుంటే నలుగురిలో మనం వెళ్ళి ఉండాలన్నా మనం ఉండలేమని. సో అలా నేను ఇలా ఒకసారి ఒక ఫేస్బుక్లో కృష్ణమోహన్ సార్ పోస్ట్ చూశాను బేరియాటిక్ సర్జరీ మీద. సో ఇనీషియల్లీ లైక్ మేబీ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, సో నేను ఇదంతా అంత ఫూలిష్నెస్ పని అని అనుకున్నాను. సో లేటర్ లైక్ ఐ గో ఆన్ త్రూ ఆల్ ద వీడియోస్ ఆఫ్ కృష్ణమోహన్ సార్. సో ఎలా ఉంటుంది అసలు ప్రొసీజర్ ఏంటి, దీని తర్వాత మన లైఫ్ ఎలా ఉంటుంది, కొంతమంది ఆల్రెడీ చేయించుకున్న వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చూశాను. అవన్నీ చూసాక ఓకే మేబీ నేను ఇలా కాంటాక్ట్ అయితే మేబీ నేను కూడా ఇలా రీచ్ అవ్వచ్చు, నా డ్రీమ్ నేను రీచ్ అవ్వచ్చు అనుకున్నాను. అలా సార్ని కాంటాక్ట్ అయ్యాను. సో వాట్ ఎవర్ ఐ హ్యాడ్ ద ప్రాబ్లమ్స్ ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ టు హిమ్ వెరీ క్లియర్లీ. హీ గేవ్ హిమ్ మై వాల్యుబుల్ సజెషన్స్ అండ్ వీ హ్యావ్ గాన్ త్రూ దిస్ సర్జరీ. బట్ పోస్ట్ సర్జరీ ఇట్ వాజ్ ఎ కంప్లీట్ డిఫరెంట్ లైఫ్ ఫర్ మీ. ఎలా అంటే చిన్నప్పటి నుంచి నేను ఏవేవైతే మిస్ అవుతున్నానో అవన్నీ ఇప్పుడు నేను ఒక్కొక్క డ్రీమ్ నేను నెరవేర్చుకోగలుగుతున్నాను. మెయిన్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ డ్రెస్సింగ్ ఆర్ మన ఫ్రెండ్స్లో కానీ వాళ్ళు ఒక్కొక్కరు
ఇంత చేంజ్ అయ్యావు, ఇప్పుడు చాలా బాగున్నావు, ఇలాంటివి మనం వింటుంటే ఇన్ని రోజులు మనం ఓకే సర్జరీ టైంలో మనం ఎంత ఫీల్ అయినా కానీ ఇన్ని రోజులు పడ్డ ఆ ఫ్రస్ట్రేషన్ అంతా పోతుంది. ఐఎమ్ రియల్లీ లీడింగ్ ఎ హ్యాపీ లైఫ్ నౌ విత్ మై ఫ్యామిలీ, అండ్ మై ఫ్యామిలీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ మై చేంజ్. బికాజ్ ఐ లాస్ట్ ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ 6 months నాకు సర్జరీ జరిగి. సో ఈ 6 monthsలో నేను ఆల్మోస్ట్ 42 kilos రెడ్యూస్ అయ్యాను. సో దీనివల్ల నా లైఫ్లో వచ్చిన చేంజెస్ మెయిన్లీ ఐ హ్యావ్ ఓవర్కమ్ దిస్ లైక్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా పెరిగింది నాకు. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా కానీ ఐ హ్యావ్ మై సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మోర్ నౌ. అండ్ ఆల్సో మెయిన్లీ నా ఫుడ్ హ్యాబిట్స్లో చాలా చేంజెస్ వచ్చినాయి. ఎందుకంటే మనం ఆబ్వియస్లీ మనం తీసుకునే ఫుడ్ ఇంటేక్ అనేది తగ్గుతుంది కాబట్టి వీ విల్ నో లైక్ ఓకే నేను ఇంతవరకే తినగలను. ప్రీవియస్లో ఎలా ఉండేదంటే నాకు ఫుడ్ అనేది తింటుంటే ఓకే అలా తినేస్తూ ఉంటాం కాబట్టి మనం ఎంత తింటున్నామో క్వాంటిటీ అనేది మనం లిమిట్ పెట్టుకోలేము. ఆ టైంలో మనం అనుకున్నా కానీ మనం చేయలేము. బట్ ఇప్పుడు ఏంటంటే ఓకే నేను ఇంతవరకే తినగలను కాబట్టి ఆ లిమిట్ రెస్ట్రిక్షన్స్ అనేవి మన స్టమక్ ఆటోమేటిక్ మనకి ఇస్తుంది కాబట్టి ఐఎమ్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ హెల్తీ లైఫ్ by having all this after the surgery. I'm very much happy post this bariatric surgery. సో నా పేరు అశ్వంత్ అండి, నేను అనుపమ వాళ్ళ హస్బెండ్ని. సో మేము ఫస్ట్ ఇట్లానే తను చెప్పినట్లు ఫేస్బుక్ ద్వారా సార్ని చూసాం ఫేస్బుక్ పోస్ట్లో. సో తర్వాత మేము సార్ యొక్క వీడియోస్ అన్నీ త్రూ అయ్యాము. సో వీడియోస్ అన్నీ చూసిన తర్వాత ఒకసారి మేము సరే కన్సల్ట్ అవుదాం, ఫస్ట్ అప్పుడు ఫిక్స్ అవ్వలేదు మేమేమి చేయించుకుందాం అని చెప్పి. తర్వాత ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వచ్చి మేము కన్సల్ట్ అయిన తర్వాత డాక్టర్ గారు చెప్పారంటే ప్రీ మెడికేషన్ ఎలా ఉంటుంది, పోస్ట్ మెడికేషన్ ఎలా ఉంటుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మేము సాటిస్ఫై అయిన తర్వాత సో దాంట్లో కూడా బేరియాట్రిక్ సర్జరీలో కూడా 2-3 టైప్స్ ఉంటాయి. సో మాకు మొత్తం ఆ టెస్ట్లన్నీ కంప్లీట్ అయిన తర్వాత సార్ చెప్పారు అంటే మాకు ఏ బేరియాట్రిక్ టైప్ ఆఫ్ సర్జరీ అయితే సూటబుల్గా అవుతుందో సార్ చెప్పారు. సో మేము దాని ప్రకారం సర్జరీ కంప్లీట్ అయిపోయింది. సో ప్రీ సర్జరీ కూడా మెడిసిన్స్ ఎక్కువ ఏమి వాడాల్సిన అవసరం, మెడిసిన్స్ ఏం వాడలేదు, జస్ట్ ఒక 1 week వరకు కొంచెం డైట్ కంట్రోల్ చేసుకున్నాము 1 week. సో పోస్ట్ సర్జరీ తర్వాత కూడా ఎక్కువ మెడిసిన్స్ ఏమీ వాడలేదు, జస్ట్ లైట్ మెడిసిన్స్ అండ్ ఫుడ్ కూడా ఎవ్రీథింగ్ వీ కెన్ ఈట్ వాట్ ఎవర్ వీ వాంట్ వీ కెన్ ఈట్, దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్ ఆన్ ద ఫుడ్. బట్ తను తీసుకునేదే క్వాంటిటీ తక్కువైపోతుంది, తనకే తినాలనిపించట్లేదు. సో నో ప్రాబ్లం. సో దీనివల్ల ఏంటంటే మాకు తను చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేయగలుగుతుంది. సో థ్యాంక్స్ టు కృష్ణమోహన్ సార్. బేరియాట్రిక్ సర్జరీ అనేది లైఫ్ సేవింగ్ సర్జరీ. ఆల్వేస్ మనం ఎప్పుడు కూడా సర్జరీ చేయించుకోవాలంటే చాలా భయంగాను ఏదో అయిపోతుంది అనేటువంటి ఇదిలో ఉంటాం. బట్ ఇలాంటివన్నీ ప్రతి సర్జరీలోనూ ఇబ్బందులు ఉంటాయి. కానీ ఈ సర్జరీకి సంబంధించి మనం ఎప్పుడైతే అన్ని రకాల పరీక్షలు చేసి ఆ తర్వాత కనుక ప్రాపర్ సర్జరీని ఎంచుకొని ప్రాపర్ సర్జన్తో చేయించుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఇప్పుడు అనుపమ గారి విషయంలో ఆమెకి 140 kilos వెయిట్తో ఉన్నప్పుడు డయాబెటీస్, హైపర్ టెన్షన్, డిస్లిపిడీమియా, జాయింట్ పెయిన్స్ వీటన్నిటితో ఆవిడ నా దగ్గరికి రావడం జరిగింది. సో అవి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనం ఈ RYGB అంటే లాప్రోస్కోపిక్ పద్ధతిలో రూఎన్వై గ్యాస్ట్రిక్ బైపాస్ చేయడం జరిగింది. ఇప్పుడు చేసి 7వ నెల ఇది. ఈ 7 monthsలో బీపీ పోయింది, డయాబెటీస్ పోయింది, అండ్ ఫ్యూ ఆఫ్ ది చేంజెస్ విచ్ స్టిల్ బాడీ ఎక్లమటైజ్ అవుతూ ఉంది. అందువల్ల కొంత 1 సంవత్సరంన్నర 2 ఏళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్గా పోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది లైఫ్ చేంజ్ చేయడానికి మనకి ఉపయోగపడుతుంది. 2 లేదంటే మనం లైఫ్ టైం మందులు వాడాల్సి వస్తుంది, డయాబెటీస్ కానీ బీపీ కానీ. సో అవన్నీ కూడా పోవడానికి అవకాశం ఉంటుంది.